హలో అండి. వెల్కమ్ బ్యాక్ సులోచన సెలెక్షన్స్. అందరూ బాగున్నారా? మీకోసం ఈరోజు కొన్ని బ్లౌజెస్ నేను స్టిచ్చింగ్ చేసినవి మీ ముందు తీసుకొచ్చానండి. అవేంటివో ఈరోజు చూద్దాం. ఇది శారీ అంతా ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది పళ్ళు. ఇది దీని మీద బ్లౌజ్ వచ్చేసి డిజైన్ పెట్టానండి. ఇలా ఉంటుంది. హై నెక్ ఇలా ఇచ్చాను. ముందు ఇలా ఎల్ షేప్ పెట్టానండి. హ్యాండ్స్ ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది అప్పట్ క్లాత్తో పెట్టానండి. అంతా ఇలా ఉంటుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. శారీ వచ్చేసి ఇది సాఫ్ట్ సిల్క్. ఇలా ఉంటుందండి. ఇది పళ్ళు. దీని బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇలా ఇచ్చాను. పైపింగ్ వేసానండి క్లాత్తో. ఇక్కడ పూలు వచ్చాయి కదా, ఇక్కడ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ కలర్తో పైపింగ్ వేసాను. బఫ్ ఇచ్చానండి హ్యాండ్కి. హ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చానండి. ఇలా ఉంటాయి. అంతా ఇదే అండి బ్లౌజు. ఇది సింపుల్గా డిజైన్ చేయమన్నారు, సింపుల్గా స్టిచ్చింగ్ చేయమన్నారండి నన్ను. అందుకే ఇలా సింపుల్గా చేశాను. ముందు బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ రెండు కలిసి రౌండ్ నిక్కులే. ఇదంతా ఇలా ఉండాలండి. నెక్స్ట్ శారీ చూద్దాం. శారీ వచ్చి ఇదండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేశానండి. ఇది కూడా నెక్కులకు పైపింగే వేసాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఆపోజిట్ క్లాత్తో, చీరలో ఉండే క్లాత్తో ఇలా పెట్టానండి. ఇలా పెట్టి ఇలా కుచ్చుపెట్టి దానికి ఇలా డిజైన్ చేశాను. దీనికి బార్డర్ లెక్క ఇదే క్లాతే బార్డరే వేసానండి. ఇలా ఉంటుంది మొత్తం. దీనికి హ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చానండి. డిఫరెంట్గా ఇలా హెవీగా హ్యాంగిల్స్ ఉంటే లుక్ బాగుంటుందని ఇలా ఇచ్చాను. ఇది వచ్చేసి ఫ్రంట్ కూడా ఫ్రిన్స్ కట్ అండి. క్రాస్ పట్టీలతోనే ఫ్రిన్స్ కట్ స్టిచ్చింగ్ చేశాను. ఇదంతా ఇలా ఉంటుందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇదండి శారీ. మొత్తం ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా మామూలుగా ఇది బ్యాక్స్ అండి. ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా పెట్టేసి క్రాస్ పట్టీలు వేసాను. క్రాస్ పట్టీ పెట్టి ప్రిన్స్ కట్ ఇచ్చాను. బ్యాక్ ఇదండి. బ్యాక్ ఓపెను. హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అండి. ఫుల్ హ్యాండ్కు క్లాత్తో, చీరలో క్లాత్తో ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చి బార్డరు, చిన్న బార్డరు కింద వేసానండి. దీనికి షో బటన్ కూడా ఇచ్చాను. అంతా ఇలా ఉంటుందండి. దీనికి హ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చానండి. డిఫరెంట్గా ఓవరాల్గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. ఇది దీనికి శారీ లేదు, ఓన్లీ బ్లౌజే అండి.
ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. ఇలా ఉంటుంది బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3 స్టెప్స్ అండి. 3 స్టెప్స్తో ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇది ఫుల్ హ్యాండ్ వచ్చింటే హాఫ్ హ్యాండ్కి ఇలా చేశానండి. ఇలా ఉంటుంది మొత్తం. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చానండి. ఫ్రంట్ కూడా ఇదే అండి. ఇది కూడా ప్రిన్స్ కట్టే అండి. బ్లౌజు క్రాస్ కట్టి ఇచ్చి ప్రిన్స్ కట్టించాను. అంతా ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.